హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ ఎరియర్స్ మిగిలిన 3 డీఏ, డీఆర్ ఎరియర్స్ పైన ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం అండి. సో, వివరాలేంటనే పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విద్యారంగంలో నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలం ప్రభుత్వ సేవలో గడిపి పదవీ విరమణ పొందిన పెన్షనర్లందరికీ ఒక అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమాచారం అందుబాటులోకి వచ్చింది. గత సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 జూలై నెలకు సంబంధించిన కరువు భత్యం డీఏ మరియు అదేవిధంగా 2019 జనవరి నెలకు సంబంధించిన కరువు ఉపశమనం డీఆర్, డీఎన్ఎస్ రిలీఫ్ అరియర్స్ కోసం అందరూ ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బకాయిల నగదు చెల్లింపు ప్రక్రియ మొన్నటి రోజునైతే అధికారికంగా ప్రారంభమైంది మరియు లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడం మొదలైంది. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగ కుటుంబాలకు కొంత మేరట ఊరట అయితే లభించినట్లయింది. అయితే ఈ నగదు బదిలీ ప్రక్రియను మనం నిశితంగా పరిశీలిస్తే అందులో ఒక ఆసక్తికరమైన మరియు గందరగోళమైన వ్యత్యాసం కనిపిస్తోంది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొందరికి కేవలం 3 విడతల ఇన్‌స్టాల్‌మెంట్ అంటే 3 ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించిన అరియర్స్ నగదు మాత్రమే వారి ఖాతాల్లో అయితే క్రెడిట్ కావడం జరిగింది. కానీ దీనికి భిన్నంగా కొంతమందికి మాత్రం 6 మొత్తం 6 నెలల కంటే 6 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ కూడా ఆహ్, దాదాపుగా అంటే 60 నెలల సంబంధించిన సుదీర్ఘ కాలానికి ఆహ్, బకాయిలు మొత్తం ఒకేసారి జమ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసినట్లయింది. ముఖ్యంగా ఈ పూర్తి స్థాయి నగదు ఎవరికి దక్కింది అని ఆరా తీయగా 2008 డీఎస్సీ బ్యాచ్‌కు చెందినటువంటి ఉపాధ్యాయులకు ఈ 6 విడతల నగదు జమ అయినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా మనకు స్పష్టమవుతుంది. మిగిలిన ఉద్యోగులకు కేవలం 3 విడతలే ఎందుకొచ్చాయి అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ పరిస్థితిపై మరింత లోతైన వివరణ మరియు పూర్తిస్థాయి గణాంకాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి అధికారికంగా సెలవు దినం కావడంతో సంబంధిత అధికారులను సంప్రదించి సమాచారం సేకరించడం సాధ్యం కాలేదు. సాధారణంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఇలాంటి సమయాల్లో అధికారులను కలిసి రోజు ఆహ్, తాజా అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటారు. కానీ సెలవు కారణంగా వారి వద్దకు కూడా ప్రస్తుతం ఎటువంటి అధికారిక డేటా అందుబాటులో అయితే రాలేదు. దీనివల్ల ఏ జిల్లాలో ఎంతమందికి నగదు పడింది, మిగిలిన వారికి ఎప్పుడు వస్తుంది అనే దానిపై స్పష్టత రావడానికి మరొక రోజు సమయం అయితే పట్టేలా ఉంది. ఇంకొక 1 డే. ప్రస్తుతం ఈ పెండింగ్ బిల్లుల యొక్క పేమెంట్ స్టేటస్‌ని మనం గనుక ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా పరిశీలించినట్లయితే పరిస్థితి ఎక్కడ ఆగిందో అర్థమవుతుంది. 2019 సంవత్సరానికి సంబంధించిన మిగిలిన అరియర్స్ బిల్లులన్నీ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే కీలక దశలో నిలిచిపోయి ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే టెక్నికల్ పరంగా బిల్లులన్నీ ఆమోదం పొంది ట్రెజరీలో సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని విడుదల చేయడానికి ఆ బిల్లులను ప్రాసెస్ చేయడానికి నిధుల కేటాయింపు ప్రభుత్వం నుంచి ఇంకా జరగాల్సి ఉంది. అంటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బటన్ నొక్కితే చాలు ఆ డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనుక తక్షణమే స్పందించి కొన్ని అదనపు నిధులను ఈ అరియర్స్ కోసం కేటాయించినట్లయితే ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. ప్రస్తుతం సమకూర్చినటువంటి ఆ నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐకు గనుక నగదు బదిలీ చేసినట్లయితే అక్కడి నుండి క్లియరెన్స్ రాగానే నిలిచిపోయిన బిల్లులలో కదలిక వస్తుంది. అలా నిధులు అందిన వెంటనే ఇప్పుడు ఆగిపోయిన మిగిలిన 3 విడతల అరియర్ల నగదు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందరి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇది కేవలం నిధుల సర్దుబాటుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఈ 6 విడతల బకాయిలను ప్రతి ఒక్కరికి చెల్లించి తీరుతుందని, ఇందులో ఎవరికీ అన్యాయం జరగదని వారు చాలా బలంగా అయితే చెప్తున్నారు.
కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు ఆర్థిక శాఖ వద్ద నిధుల సర్దుబాటులో ఉన్న జాప్యం వల్లే కొందరికి 3 విడతలు, కొందరికి 6 విడతలు వచ్చాయని వారు వివరణ ఇస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ కూడా 60 నెలల పూర్తి బకాయిలు అందుతాయని, కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకుండా మరికొంత కాలం ఓపికతో వేచి చూడాలి అని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.